అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు డే 4 డైట్ చార్ట్. డే 4 డైట్ చార్ట్ అండి. డే 3 వరకు అయితే నేను ఆల్రెడీ పెట్టేసిన. డే 7 వరకు కూడా మీకు ఎవ్రీ డే 4 వరకు అనేది వీడియో అనేది వస్తుంది. ఈ డైట్ చార్ట్ ఏంటి అంటే నేను ఏ విధంగా తిని వెయిట్ తగ్గినో అదే మీకు చూపిస్తున్నా అండి. నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వాలనుకుంటామండి. 1 వీక్ లో అంటే 7 days లో 3 kgs నేను తగ్గేదాన్ని. సో అదే మీకు డైట్ చార్ట్ రూపంలో చూపిస్తున్నా. ఎవరైనా ఫాలో అవ్వాలనుకో ఫాలో అవ్వండి, కానీ తప్పకుండా చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. ఉదయం లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాలి. ఇక్కడ నేను ఉదయం 6 అన్నాను. 6 అని కాదు, మనం ఎప్పుడు లేస్తే అప్పుడు అండి. మన టైం చూసుకొని వీలైతే తప్పకుండా చేయాలి. మనం ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలంటే బాగా మనకు ఉపయోగపడేది ఈ మార్నింగ్ మనం ఫాస్టింగ్లో చేసే వర్కౌట్ కానీ వాకింగ్ కానీ ఏదైనా కూడా. అందుకని వీలైతే తప్పకుండా చేయాలి. వీలు కాని వాళ్ళ మటుకే స్కిప్ చేయండి. సో మీరు వాకింగ్ వర్కౌట్లు చేయకపోయినా వెయిట్ తగ్గుతారు, కానీ ఎక్కువగా మనం తగ్గాలి అంటే మటుకు తప్పకుండా చేయాలండి. ఫ్యాట్ అనేది కరుగుతుంది. నేను మెడికల్ ఫీల్డ్ జాబ్ చేయడం వల్ల నాకు వీలు పడేది కాదన్నట్టు ఈ వాకింగ్ చేయడం కానీ వర్కౌట్లు కానీ. సో అందుకని ఏం చేసేదాన్ని అంటే, నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు నాకు టైం ఉందంటే, నేను హాస్పిటల్లో జాబ్ చేస్తాను కదా, సో బై వాక్ వెళ్ళేదాన్ని. నాకు 1.5 kilometer ఉంటుంది నేను వెళ్ళేదానికి. లేదు నాకు మార్నింగ్ కుదరలేదంటే నేను మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు నడిచేదాన్ని. సో ఆ టైంలో వీలు కాలేదంటే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు, లేదంటే నైట్ వచ్చేటప్పుడు, ఇలా ఏదో ఒక టైము నా వీలు చూసుకొని నేనైతే వాకింగ్ అనేది చేసేదాన్ని అండి. కరెక్ట్ నాకు 20 minutes అట్లా పడుతుంది అక్కడ నుండి ఇక్కడికి రావడానికి. 25 minutes కూడా పడుతుంది. కానీ మనం ఎంటీ స్టమక్లో చేస్తే మన ఫ్యాట్ కరుగుతుంది. మన దగ్గర డిజిటల్ వెయిట్ మిషన్ ఉందనుకోండి, వర్కౌట్ చేయడానికి ముందు వర్కౌట్ చేసిన తర్వాత చూసుకుంటే వెంటనే రిజల్ట్ తెలుస్తుంది. సో అంత మంచిగా ఉంటుంది. మీకు కావాలంటే కింద ట్యాగ్ చేస్తా అండి. వెయిట్ మిషన్లో మీకు ఏది కావాలంటే అది తెప్పించుకోండి, మీ దగ్గర లేకపోతే కనుక. ఇక రోజు మొత్తం మీద మనకి 2 liters వాటర్ అనేది తాగాలి. ఇంకా వాకింగ్ వర్కౌట్ అవన్నీ చేసిన తర్వాత ఉదయం 7 o'clock అనుకోవచ్చండి. 7 o'clock మనం గోరువెచ్చని నీళ్ళు, అంటే నేనైతే గోరువెచ్చని నీళ్ళు రోజు 1/2 liter తాగేదాన్ని. లేదంటే మనం ఏదైనా డిటాక్స్ వాటర్ తాగాలనుకుంటే అది తాగొచ్చు. లేదు మనకు ఇది అలవాటు లేదు అనుకుంటే గోరువెచ్చని నీళ్ళు తాగి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ వితౌట్ షుగర్ తాగొచ్చు. నేనైతే ఇలాగే తాగేదాన్ని. ప్రతిరోజు మనకి ఒక గుడ్ ఫ్యాట్ కావాలి, ఫైబర్ కావాలి, ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ కోసం మనం మొలకలు తినొచ్చు, లేదంటే బాదం ఉంటుంది కదా, నైట్ నానబెట్టుకొని మనం తినవచ్చండి. డే మొత్తం మీద మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో ఒక 10 బాదం పప్పులు నానబెట్టుకొని తినొచ్చు. లేదంటే మనం ప్రోటీన్ ఫైబర్ 2 అందుతాయి కాబట్టి మనకి మొలకలు తినొచ్చు. మీకు నచ్చిన మొలకలు అండి, ఎంత పెద్ద మొలకలు ఉంటే అంత ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అవి తప్పకుండా మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే కావాలంటే మనం లంచ్లో ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు. ఫైబర్ అనేది ఏదో ఒక విధంగా అందాలి మనకి, ఫైబర్ ప్రోటీన్ అనేది. ఇక ఉదయం వచ్చేసి 8 o'clock నుంచి 10 లోపే బ్రేక్ఫాస్ట్ చేయాలి. 8 కంటే ముందు బ్రేక్ఫాస్ట్ అనేది చేయొద్దండి, 8 తర్వాతనే చేయాలి. సో మనం బ్రేక్ఫాస్ట్లో ఈరోజు 2 eggs అండి బాయిల్ చేసినవి తినొచ్చు. 1 glass కావాలనుకుంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్, ఏదైనా అనుకుంటే ఏంటి అంటే ఇప్పుడు బత్తాయి లేదంటే కమలా జ్యూసు కావాలనుకుంటే తాగొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అండి, కంపల్సరీ కాదు. ఇక లంచ్ విషయానికి వస్తే నేను 1:30 నుంచి 2 లోపే చేసేదాన్ని. సో లంచ్లో అయితే ఇక్కడ 3 పుల్కా తీసుకోవచ్చు, పప్పు తీసుకోవచ్చు. పప్పు తీసుకుంటే పలచగా ఉండాలి పప్పు అనేది. ఇంకా బీరకాయ కర్రీ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మనం రసం, సాంబారు లేదంటే ఏదైనా ఆకుకూరలు కూడా వండుకొని తినొచ్చు లంచ్లో. ఇక సాయంత్రం 4-5 కాగానే నాకు ఏదైనా అంటే టీ అలవాటు ఉండేది, అంతకుముందు టీ తాగాలనిపించేది. అందుకని నేను బ్లాక్ టీ తాగేదాన్ని. చేదు లేకుండా 2-3 చుక్కలు నిమ్మరసం వేసుకుంటుంటే, మీకు కావాలంటే గ్రీన్ టీ బ్లాక్ టీ ఏదైనా వితౌట్ షుగర్ తాగొచ్చు. అది జస్ట్ అంటే మనకి తాగాలనిపిస్తే మట్టుకే అండి. ఇక వచ్చేసి డిన్నర్ అండి. డిన్నర్ వచ్చేసి ఎప్పుడు చేస్తాం మనం 6:30 నుంచి 7 లోపే. నేనైతే 6:30కే చేసేదాన్ని. ఈరోజు డిన్నర్లో ఏం తింటున్నామంటే మిక్స్డ్ ఫ్రూట్స్ అండి. ఇక ఫ్రూట్స్ ఏమన్నా తిన్నా నేనంటే ఎక్కువగా వాటర్ మిలనే తినేదాన్ని. వాటర్ మిలన్ ఏదంటే చిన్న జామకాయ ముక్క, చిన్న యాపిల్ పీసు ఎక్కువగా తినేదాన్ని. ఏంటి అంటే వాటర్ మిలనే. సో ఇలా మనకి ఒక బౌల్ నిండా తినొచ్చండి. ఇక మన డైట్ హెల్తీ డైట్ కాబట్టి ఈరోజు మొత్తం మీద 2 లీటర్ల నీళ్ళు తాగాలి. అలాగే మనం తినే ఫుడ్లో ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, అట్లా అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఫ్యాట్ కూడా ఉండాలి. ఆ ఫ్యాట్ కోసం మనం రోజు కావాలంటే బాదం ఉంటుంది కదండి, బాదం పప్పులు నైట్ నానబెట్టుకొని డే మొత్తం మీద ఎప్పుడన్నా 10 బాదం పప్పులు కూడా తినొచ్చు. హెల్తీ వెయిట్ లాస్ అండి. 3 kgs తగ్గిపోతారు 7 daysలో.